హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా అత్యంత కీలకమైన తాజా సమాచారం అయితే అందింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆర్థిక సలహా మండలి ఈఏసీపీఎం కీలక సభ్యుడైన రాజు సన్యాల్ గారు వ్యాఖ్యలు ఇప్పుడైతే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘంలో పార్ట్ టైమ్ సభ్యుడిగా నియమితులైనటువంటి వ్యక్తి కూడా ఇదే ఆర్థిక సలహా మండలికి చెందినవారు. అంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలను నిర్దేశించే వ్యక్తులే ఇప్పుడు ఉద్యోగుల జీతభత్యాలను, పెన్షనర్లను నిర్ణయించే కమిటీలో ఉండటం గమనార్హం. గతంలో 2022లో కూడా సన్యాల్ గారు భారత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పట్ల ప్రతికూల సంకేతాలైతే ఇచ్చారు. ఇప్పుడు 8వ వేతన సంఘం విషయంలో కూడా పెన్షన్ రివిజన్ అనే పదాన్ని వాడకపోవటం, కేవలం వేతన సవరణ గురించే మాట్లాడటం పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తోంది. భవిష్యత్ తరాలపై దాడి, సంజీవ్ సన్యాల్ సంచలన వ్యాఖ్యలు. నిన్న పత్రికా విలేకరులతో మాట్లాడుతూ సంజీవ్ సన్యాల్ గారు అన్‌ఫండెడ్ పెన్షన్ స్కీమ్ గురించి అత్యంత కఠినమైన వ్యాఖ్యలైతే చేశారు. వీటిని ఆయన భవిష్యత్తు తరాలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువత మీరు ఇప్పుడు కష్టపడి ఉద్యోగాలు చేస్తూ మీ సంపాదనలో 30% వరకు ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ మీరు కట్టే ఈ పన్ను డబ్బులను ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా ఇంట్లో కూర్చొని పెన్షన్ తీసుకుంటున్న వారి కోసం ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అనే పర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఇది యువతను పెన్షనర్లపైకి రెచ్చగొట్టేలాగా ఉందని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సో, మీరు 35 ఏళ్ల సర్వీస్ ముగిసాక రిటైర్మెంట్ తర్వాత క్యూ లైన్‌లో నిలబడి అక్కడ అడుక్కునే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించడంపై పెనుదుమారం రేపుతోంది ఇప్పుడు ఈ టాపిక్. యూరోపియన్ దేశాల ఉదాహరణ మరియు గ్లోబల్ ఎకానమీ ముప్పు. ప్రపంచవ్యాప్తంగా పెన్షన్ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థలు ఎలా కుప్పకూలుతాయో వివరిస్తూ ఆయన ఫ్రాన్స్ మరియు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలను ఉదాహరణగా అయితే చూపారు. ఆయా దేశాల్లో ఆయువు ప్రమాణం వల్ల రిటైర్మెంట్ వయస్సు 70-75 ఏళ్లకు పెంచుతున్నామని, లేకపోతే ఆ దేశాలు ఆర్థికంగా దివాలా తీస్తాయని పేర్కొన్నారు. పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగి, పనిచేసే యువత సంఖ్య తగ్గడం వల్ల డెమోగ్రాఫిక్ షిఫ్ట్ ఏర్పడుతుందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని సముద్రంలో ముంచేస్తుందని హెచ్చరించారు. కేవలం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల జాబితాలోకి ఈ ఉచిత పెన్షన్లను కూడా చేర్చడం గమనార్హం అనైతే ఆయన వ్యాఖ్యానించారు. ఇక భారతదేశంలో పెన్షనర్ల గణాంకాలు మరియు ఆర్థిక భారము. ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య సుమారు 50.14 లక్షలు, అంటే 50,14,000 మంది కాగా, పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య 69,36,000కు చేరుకుంది. అంటే పని చేసేవారి కంటే పెన్షన్ తీసుకునే వారే ఎక్కువగా ఉన్నారు. సంజీవ్ సన్యాల్ గారు వాదన ప్రకారంగా పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించడం ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక భారంగా మారింది అన్నట్టుగా అంటున్నారు. 110, 120వ పార్లమెంటరీ కమిటీ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొదట్లో ఎన్‌పీఎస్ వల్ల ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం భావించినా ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి వారు ఎక్కువ కాలం బ్రతుకుతుండటంతో పెన్షన్ ఖర్చులు ఊహించిన దానికంటే భారంగా మారాయని ప్రభుత్వం కోర్టులకు మరియు పార్లమెంటుకు నివేదిస్తోంది. ఉచిత పథకాలుగా పెన్షన్లు రాబోయే కాలం ప్రమాదమా? అంటే పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు అని కాకుండా దానిని ఒక ఉచిత పథకంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సో, అన్‌స్టైనబుల్ ఆటోమేట్ అర్థమెటిక్ ఇంబాలెన్స్ అనే పదాన్ని వాడుతూ లెక్కల ప్రకారం చూస్తే పెన్షన్ల చెల్లింపు అనేది భవిష్యత్తులో ప్రభుత్వాలకు అసాధ్యంగా మారుతుందని సన్యాల్ గారు విశ్లేషించారు. అందుకే 65 ఏళ్ల వారికి 5%, 70 ఏళ్ల వారికి 5% అదనపు పెన్షన్ ఇవ్వాలని ప్రతిపాదనలు ప్రభుత్వం అమలు చేయకపోతోంది. అమలు చేయలేకపోతుంది. సో, యువత ఇప్పటికైనా మేల్కోకపోతే మీ ట్యాక్స్ డబ్బులు ఇలాగే ఖర్చయిపోయి చివరకు మీ వృద్ధాప్యంలో మీరు ఏమీ లేని వారైపోతారని ఆయన హెచ్చరికలు ఉద్యోగులు మరియు పెన్షనర్ల వర్గాల్లో ఆయన చేసిన హెచ్చరికలు తీవ్ర దుమారం చర్చకు దారితీస్తున్నాయి. మొత్తం మీద చూస్తే సంజీవ్ సన్యాల్ గారి మాటలు పెన్షనర్ల పట్ల ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయని అర్థమవుతోంది. పెన్షనర్లు ఎక్కువ కాలం జీవించడాన్ని ఒక వరంగా కాకుండా ఆర్థిక వ్యవస్థకు భారంగా చూడటం శోచనీయం. ఎనిమిదో వేతన సంఘం రికమెండేషన్లలో కూడా పెన్షన్ రివిజన్ పట్ల స్పష్టత లేకపోవడం, పెన్షన్ అనేది భవిష్యత్ తరాల సంపదను దోచుకోవడమే అన్నట్టుగా మాట్లాడటం సముచితం కాదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వాలు తమ ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వృద్ధులను, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకోవడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.